ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అనంతపురం టీడీపీలో నరాలు తెగేలా టెన్షన్ నెలకొంది. అదిగో ఇదిగో అంటూ 3 జాబితాల్లో కనిపించని ఆ 3 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించలేదు. 3 స్థానాలతో ముడిపడిన ముచ్చట్లకు ముగింపు ఇప్పట్లో లేదు అన్నట్లు ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ముడిపడి ఉన్న స్థానాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నాయి. మూడింటితో ముడిపడిన ఉత్కంఠ ఇంకెన్ని రోజులు? పొత్తు ఎత్తులా, పొసగని అంచనా లెక్కల, తకరారా తారుమారా, రాజకీయ తీన్మార్ చిత్రం ఏమిటో చూద్దాం. రాష్ట్రంలో సంచలన రాజకీయాలకు అనంతపురం జిల్లా కేంద్ర బిందువు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారుతుంది. నామినేషన్ ప్రక్రియ చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రకటన చేయలేని స్థితి టీడీపీలో ఉంటుంది. గతానికి భిన్నంగా టీడీపీ అభ్యర్థుల ఎంపికను ప్రకటన చేపట్టిన 3 జాబితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చేయలేదు. ఈ పీటముడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. పొత్తుల కారణంగా జిల్లాలో మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎంపిక ప్రకటన పూర్తి చేసినా ముచ్చటగా 3 స్థానాలకు 3 జాబితాల్లోనూ చోటు దక్కలేదు. పొత్తుల ఎత్తులు, వ్యూహాలు ఎలా ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీ, జనసేన పార్టీలకు సీట్లు కేటాయింపు ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. పూటకో మాటల అనంతపురం జనసేనకు, ధర్మవరం బీజేపీకి కేటాయించారని, గుంతకల్లు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిని బరిలో ఉంటారని ప్రచారం హోరెత్తిపోతుంది. అయితే పొత్తులు చిక్కులు, స్థానాల ఎంపికలో 3 పార్టీల మధ్య దోబూచులాట జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాల్లో పొత్తుల అభ్యర్థులు ఉండరని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతుంది. మరి 3 జాబితాలు విడుదల చేసినా 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠంగా మారింది. టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహులు అభ్యర్థుల ప్రకటనపై కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆశావాహులకు నిరాశ తప్పడం లేదు. 3 స్థానాలపై ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై కూటమి ఆశావాహుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేయలేదు. ఎప్పుడు చేస్తాయో కూడా స్పష్టత లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. అనంతపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా జితేందర్ గౌడ్లు ఉన్నారు. వీరితో పాటు ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే వివిధ దశల్లో పలు దఫాలుగా సర్వేలు చేపట్టారు. కానీ అభ్యర్థుల ఎంపిక ప్రకటనలో 3 స్థానాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరో 3 రోజుల్లో 3 పార్టీల నుంచి 3 స్థానాల అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇవ్వనున్నారని టీడీపీ అధిష్టానం సంకేతాలిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. గుంతకల్లు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా 3 స్థానాల ముడిని 3 పార్టీలు విప్పేదెప్పుడు, ఉత్కంఠకు తెరదించేదెప్పుడు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.